వెల్కమ్ టు ద సోల్ టాక్స్. నో ధనా టాక్. ఇది మా ఇంట్లో జరిగిన ఒక చిన్న ఫంక్షన్. చిన్న క్లిప్స్ అన్నీ కలిపి ఒక వ్లాగ్ లాగా తీసి పెట్టాను. యాక్చువల్లీ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ని క్యాప్చర్ చేసి పెడదాం అనుకున్నాను. అలా అనుకున్నాను కాబట్టి అట్లీస్ట్ ఈ కొన్ని క్లిప్స్ అయినా తీయగలిగాను అనిపించింది. బాబోయ్, ప్రతి దాంట్లో కన్ఫ్యూజనే. ఇది ఇలానే చేయాలా, ఇలాగే చేసామా లాస్ట్ టైము అని ఒకటే కన్ఫ్యూజన్. అందుకే ప్రతి ఇంటికి ఒకళ్ళు ఉండాలి, చాలా కాన్ఫిడెంట్గా ఇది ఇలాగే చెయ్యాలి అని చెప్పేవాళ్ళు. అది కరెక్టో రాంగో విషయం పక్కన పెడితే ఇలా చెయ్యాలి అని ముందుండి గైడ్ చేయాలి, హడావిడి చేయాలి. అలాంటి వాళ్ళు కానీ లేకపోతే మాత్రం ఇంట్లో రిచువల్స్ అన్నీ నత్తనడకని సాగుతాయి. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పలేదు కదా. న్యూ బోర్న్ బేబీస్కి 9 days తర్వాత స్నానం చేపిస్తారు కదా, అది జరుగుతుందన్నమాట. మా బుడ్డోడికి ఇక్కడ మా అమ్మ స్నానం చేపిస్తుంది. రీసెంట్ టైమ్స్లో నేను రియలైజ్ అయింది ఏంటంటే ప్రతిదాన్ని మనం బ్యూటిఫుల్గా చూడొచ్చు అండ్ బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఐఎమ్ ట్రయింగ్ ద సేమ్ థింగ్. చిన్నపిల్లలకి స్నానం చేసేటప్పుడు మాత్రం అసలు చూడకూడదు, చాలా భయం వేస్తుంది. చూసే మనకే ఇలా ఉంటే చేయించే వాళ్ళకి ఇంకెంత భయం ఉంటుందో. అసలు పిల్లల దగ్గర వచ్చే స్మెల్కి అయితే నేను పిచ్చగా అడిక్ట్ అయిపోయాను. వాళ్ళ దగ్గర ఉండే చాలు వాళ్ళని స్మెల్ చేస్తూనే ఉంటాను కంటిన్యూస్గా. ఐ థింక్ ఇదే ది బెస్ట్ ఫ్రేగ్రెన్స్. ఇంతకు మించి మంచి స్మెల్ అయితే నాకు ఇంకేది అనిపించలేదు. ఈ 9 days వరకు అట్లీస్ట్ బొట్టు కూడా పెట్టరు. బట్ 9 days తర్వాత మాత్రం బొట్టు, కాటుగా, ఏవేవో ఆర్భాటాలన్నీ చేస్తుంటారు. క్యూట్గా ఉండే ఫేస్ని హడావిడి చేసి పాడు చేసేస్తారు. బట్ ఇట్స్ రిచువల్ కాబట్టి అలానే చేయాలి, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇదే రోజు పాపని ఉయ్యాల్లో కూడా వేశారు. ఇది యాక్చువల్గా పెళ్ళిలో కట్టుకునే తలంబ్రాల చీర ఉంటుంది కదా, అదే ముహూర్తం చీర, ఆ చీర అన్నమాట. దాన్ని ఉయ్యాలుగా కట్టి పూలతో డెకరేట్ చేసి వచ్చిన ముత్తైదువులందరూ ఆశీర్వదించి అందరి చేతుల మీదుగా ఉయ్యాల్లో వేసి ఊపుతారు. యాక్చువల్గా హిందూస్కి చాలా పండుగలు ఉంటాయి కదా, అట్లీస్ట్ మంత్కి 1-2 ఉంటాయి. ఎవ్రీ లిటిల్ థింగ్ క్యాన్ బీ సెలబ్రేటెడ్ ఇన్ డిఫరెంట్ వే. మన యాన్సిస్టర్స్ని బట్టి, ప్లేసెస్ని బట్టి ప్రతి రిచువల్ మారుతూనే ఉంటుంది. మీ సైడ్ కూడా ఇలానే చేసుకుంటారు లేదా కామెంట్ చేసేయండి. బాయ్.